అక్కినేని నాగార్జున వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అక్కినేని యువ అఖిల్ తన మొదటి చిత్రంతోనే ఘోర అపజయం అందుకున్నాడు. ఈ సినిమా విషయంలో కాస్త తొందరపడిన అఖిల్ తన రెండో సినిమాకు కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. తన రెండో సినిమాను వంశీ పైడిపల్లితో చేయాలనుకుంటున్నప్పటికీ ఈ కాంబినేషన్లో సినిమా ఉండదనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అయితే ఊపిరి సమయంలోనే నాగార్జున కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా రాబోతుందని కథా చర్చలు జరుగుతున్నాయని చెప్పినప్పటికీ ఈ ఇద్దరికి సరైన కథ ఇప్పటి వరకు సెట్ అవ్వలేదని టాక్. అందుకే వంశీ పైడిపల్లిను లైట్ తీసుకుని తాజాగా కొరటాల శివతో సినిమాను ప్లాన్ చేసుకున్నాడట ఈ కుర్ర హీరో. మిర్చి వంటి సూపర్ హిట్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి శ్రీమంతుడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ప్రస్తుతం ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్న కొరటాల దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా చేయనున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ నానుతోంది. అయితే అఖిల్ తో ఓ మలయాళ సినిమాను కొరటాల శివ తెరకెక్కించనున్నాడనే వార్త కూడా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే తన రెండు చిత్రాల కథతో మంచి ఎమోషన్ ను పండించి దర్శకుడిగా సక్సెస్ అందుకున్న ఈ రచయిత మలయాళ సినిమాను ఎందుకు రీమేక్ చేస్తాడు అనే సందేహాలు లేకపోలేదు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా అఫీషియల్ గా తెలిస్తేనే తప్ప ఈ కాంబినేషన్ కు సంబంధించిన క్లారిటీ రాదు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.